ఏపీలో లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శనివారం సుమారు 7 గంటల పాటు మిథున్ రెడ్డిని విచారించిన సిట్ ఆ తర్వాత అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. ఆదివారం మిథున్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరిచారు. మరోవైపు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు మీద ఆయన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. మిథున్ రెడ్డి పట్ల కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. గతంలో ఎయిర్పోర్ట్ మేనేజర్ను కొట్టాడంటూ తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారన్న పెద్దిరెడ్డి మేనేజర్ను అడ్డుపెట్టుకుని అప్పట్లో కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆ కేసు నిలబడలేదన్న పెద్దిరెడ్డి ఇప్పుడు కూడా ఈ లిక్కర్ కేసు నిలబడదని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డిపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని, ఏదో ఒక రకంగా తమను ఇబ్బందులు పెట్టాలని చూస్తోందని పెద్దిరెడ్డి ఆరోపించారు. మదనపల్లి ఫైల్స్ అంటూ ఏమేమో చేశారని, అందులో తమపై ఏమీ లేదని తేలిపోయిందన్నారు. మిథున్ రెడ్డి 3 సార్లు ఎంపీగా గెలిచారన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సఖ్యతగా ఉంటాడనే తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. ఈ కేసు కూడా తప్పుడు కేసు అని తేలుతుందని, చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇదో మచ్చలాగా మిగులుతుందని అన్నారు.